జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. మీరు నా పెళ్లి ఆగకుండా జరగాలని ఇంత ఆలోచించారు, కానీ మంచికో చెడుకో నాకు తెలియదు సార్. ఆ దేవుడు నా పెళ్ళ ఆపేశాడు. వెరీ పిటీ. నా ప్రయత్నం అంతా వృధా అయిపోయింది. లేదు సార్, నేను వీరాజ్ బాబాయ్కి అప్పు తీర్చలేదన్న కారణంతో పెళ్లి ఆగనందుకు నాకు మీ వల్ల మేలే జరిగింది. నా గురించి, నా కుటుంబం గురించి అంతగా ఆలోచించినందుకు చాలా థ్యాంక్స్ కేడి గారు. సాయం విలువ చాలా ఎక్కువని నువ్వే అన్నావు కదా ఈశ్వరి. అంత విలువైన దానికి ఇంత చిన్న థ్యాంక్స్తో సరిపెట్టేస్తావా ఈశ్వరి? మీ 30 లక్షల బాకీ మళ్ళీ ఎలా అయినా తీర్చేస్తాను కేడి గారు. యా షూర్ ఈశ్వరి, ఖచ్చితంగా తిరిగిద్దువు గాని. కానీ ఎక్కడో ఉండి కాదు, నా దగ్గర ఎంప్లాయీగా ఉండి తీర్చాలి. నేను కొత్తగా పెట్టబోయే హోటల్లో నీకు చీఫ్ షెఫ్గా ఆఫర్ ఇవ్వబోతున్నాను. ప్రతి నెల 2 లక్షల జీతం, అందులో 1 లక్ష నాకు ఇవ్వాల్సిన 30 లక్షల కోసం కట్ చేసుకుంటాను. కానీ కేడి గారు అది... చూడేశ్వరి, నాకొక మంచి షెఫ్ కావాలి. నీకు 30 లక్షల అప్పు తీరాలి. అన్నిటికంటే ఇంపార్టెంట్, నీకింత పెద్ద సాయం చేసిన వ్యక్తికి నువ్వు కృతజ్ఞతగా ఉండాలి. ఏమంటావు? నీకు సాయం చేసిన నాకు ప్రతి సాయం చేయాలనుకుంటే ఈ అగ్రిమెంట్ పేపర్స్ మీద సంతకం చేయి. నీకు సాయం చేసిన నీ స్వార్థం నువ్వు చూసుకుంటాను అంటే నువ్వు వచ్చిన దారినే వెళ్ళొచ్చు. నాకు తెలుసు ఈశ్వరి, నువ్వంత స్వార్థపరురాలివి కాదు. నీకు రూపాయి ఇస్తే 10 రూపాయల ప్రతిఫలమిచ్చే మనస్తత్వం నీది. అలాంటి నీ పరువుని, నీ జీవితాన్ని నిలబెట్టే ఇంత గొప్ప సాయానికి విలువివ్వకుండా వెళ్ళిపోతావని నేను అనుకోను. అద్భుతమైన ఆఫర్ నాది. అది యాక్సెప్ట్ చెయ్యాలా వద్దా అనే నిర్ణయం నీది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.